పక్కన పడ్డాది నాది నెక్కిలేసు గెలుసా. ఏమైందిరా గట్లే గుర్తున్నావు? రాధిక నాకు జీతం పడ్డది రాధిక. అవు రాధిక వాడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినాడు. హలో అరే నువ్వు ఏమనుకుంటున్నావురా? 500 కోసానికి 500 సార్లు ఫోన్ చేస్తావురా? వేస్తున్నా చూడు 500. మొదలు పెట్టినవరా ముద్రాష్ట్ర పోడా వచ్చినాక ఇప్పుడు గప్పుడే కథ మాడుతున్నావు. అజితము నాకు తెలియదు, నాకు కుదబెట్టిన కమ్మలు పట్టుక రావాలి, నాకు కొత్త 6 చీరలు కావాలి. నువ్వేం చెప్తావో నీ ఇష్టం ఇక. మరి అబ్బా ఇక బాగానే ఉన్నది నీ భారతము. వచ్చినాయి ఆడ ఎన్ని 12,000 రూపాయలు. అలా 4,000 ఇట్ల సామాన్ తీసుకురావాలి, 4,000 రెంటు కట్టాలన్నా, మళ్ళీ 4,000 బండి ఫైనాన్స్. ఇక ఇంట్లో అమ్మకు ఏం కావాలంటే అమ్మకు ఇక చీరలు బొమ్మలు అంట. కాదురా నువ్వు గిట్లా కట్టుకుంటూనే ఉంటే మరి నాకు బంగారం ఎప్పుడు కొని పెడతావు, చీరలు ఎప్పుడు కొని పెడతావు? అయినా మా అమ్మ మొదగాలే చెప్పింది ఈ మూడ కొడుకు కర్రగా ఉన్నాడే అని. అయినా నేనే చెప్పిన మనసు తెల్లగా ఉన్నది కదా అని. నా బతుకు ఇట్లనే బతుకుడు అవుతుంది కావచ్చు ఇక. అయ్యో రాధిక నేను గింత జీతానికే కింద మీద అవుతున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పెట్టిరు రాధిక. బడ్జెట్ మొత్తం దగ్గర 3 లక్షల కోట్లు. ఆ బడ్జెట్లా ఎస్సీ బీసీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఇట్లా అందరికీ న్యాయం జరిగేటట్టు రూపొందించిర్రు రాధిక. అంతేకాదు పెన్షన్లకు, ఉద్యోగస్తుల జీతాలకు, గృహజ్యోతి పథకానికి ఇట్లా ప్రభుత్వం ఏమేం పథకాలు ఇస్తుందో అన్ని పథకాలకు బడ్జెట్లా మొత్తం ప్రవేశపెట్టింది పైసలు. మొదలు మంత్రివర్గం ఆమోదం తెలిపినాక ఆర్థిక మంత్రి బట్టి సారు బడ్జెట్ ప్రవేశపెట్టిండు అసెంబ్లీలా. ఇవల్ల మొత్తం బడ్జెట్ మీదనే చర్చ నడిచింది రాధిక. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకిచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. వాయమ్మనే బగ్గనే పెట్టింది కదా ప్రభుత్వం.